గౌరవనీయులు మాధవనేని రఘునందన్ రావు గారు వారి నిన్న జన్మదిన సందర్భంగా మరి మెదక్ పార్లమెంటులో 7 అంబులెన్సులు ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క గవర్నమెంట్ హాస్పిటల్కు ఒక్కొక్క అంబులెన్సు మరి వారి సొంత నిధులతోని బహుకరించడం జరిగింది। మరి అందులో భాగంగా మెదక్ గవర్నమెంట్ హాస్పిటల్కు కూడా ఒక అంబులెన్స్ నిన్న ఇవ్వడం జరిగింది। మరి వారికి మెదక్ జిల్లా పక్షాన మరి వారు మేము ఎవరము కూడా అడగకున్నా కానీ బీద ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని బీద ప్రజలకు చాలా మటుకు కూడా అంబులెన్సులు ఎమర్జెన్సీ లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పి వారు చాలాసార్లు కూడా అనేవారు। మరి ఈ యొక్క బీద ప్రజలకు ఎమర్జెన్సీగా అంబులెన్స్ అవసరం పడ్డప్పుడు లేదు కాబట్టి మరి మన రఘునందన్ రావు గారు గొప్ప మనసుతోని మరి మనకు ఈ యొక్క మెదక్ గవర్నమెంట్ హాస్పిటల్కు అంబులెన్స్ బహుకరించడం జరిగింది। వారికి గాను మరి మెదక్ జిల్లా పక్షాన మేమందరం కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి బీద ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించిన రఘునందన్ రావు గారికి ఆ భగవంతుడు కూడా మరి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి వారు ఇంకా కూడా ప్రజాసేవలో పాల్గొంటూ ప్రజలకు సేవ చేయాలని చెప్పి మరి వారు గెలిచి 1 సంవత్సరం కూడా అయితే లేదు మరి మెదక్ జిల్లాలో ఎన్నో బీద ప్రజల కోసం కార్యక్రమాలు చేపట్టడం జరిగింది। మొన్ననే మన మెదక్ డిగ్రీ కాలేజీలో మరి వాళ్ళు అక్కడి కాలేజీలకు పోయినప్పుడు 1-2 సమస్యలు చెప్పడం జరిగింది। ఆ 2 సమస్యలు కూడా వెనువెంటనే తీర్చి వాళ్లకు సౌకర్యాలు కల్పించాడు। వాళ్ళు మా కాలేజీలో రాత్రి అయిందంటే బాగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది, మాకు సోలార్ లైట్లు కావాలని అంటే ఎంబడే తక్షణమే వాళ్లకు లైట్లు ఇవ్వడం జరిగింది। మరి రఘునందన్ రావు గారు ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు, మరి ఏ చిన్న కార్యకర్త ఫోన్ చేసినా కానీ మరి స్పందిస్తూ వారి యొక్క సమస్యలపైన ఎంబడే స్పందించి ఏ అధికారికి అయితే ఫోన్ చేయాలనో అదే అధికారికి ఫోన్ చేసి బీద ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్నటువంటి రఘునందన్ రావు గారు మా మెదక్ జిల్లా ఎంపీగా వారు గెలవడం మేమందరం కూడా అదృష్టకరంగా భావిస్తున్నాం। మరి ఈరోజు గ్రామాలలో కూడా ఎన్ఆర్జీఎస్ పనులు ఏవైతున్నాయో ఆ పనులు కూడా మరి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన మరి రోళ్ళు వేస్తున్నారు। మరి వాటి కాడ మా నరేంద్ర మోడీ గారి ఫోటో లేకుండా మా ఎంపీ గారి ఫోటో లేకుండా మరి మా బీజేపీ కార్యకర్తలను పిలవకుండా కాంగ్రెస్ నాయకులు మరి కొబ్బరికాయలు కొట్టి వారే ప్రారంభిస్తున్నారు। మరి డబ్బులేమో మావి, ప్రారంభించేదేమో వాళ్ళు, కానీ ఇది కరెక్ట్ కాదు। మా డబ్బులు సెంట్రల్ నుంచి మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ మా రఘునందన్ రావు గారి పంపిన నిధులతోనే అయితే కార్యక్రమాలు అవుతున్నాయో ప్రతి గ్రామంలో కూడా మా బీజేపీ కార్యకర్తలను కాంగ్రెస్ కార్యకర్తలు ఎట్లయితే వస్తురో మా బీజేపీ కార్యకర్తలను కూడా అదే విధంగా పిలవాలని కోరుకుంటూ ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్లో మరి ఇక్కడున్న డాక్టర్లందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ మరి ప్రజాసేవ కోసం మేమైతే మా ఎంపీ గారు ఏదైతే పంపించుడో దాన్ని బీద ప్రజల కోసం మీరు 24/7 అవర్స్ దీంతో పని చేయించుకొని ఇది ఒక అత్యాధునికమైన అంబులెన్సు, మరి దీంతో సేవలు అందించి ప్రజల బాగు కోరాలని చెప్పి ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న పత్రికా మిత్రులకు కానీ మీడియా మిత్రులకు కానీ మా బీజేపీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ మరి ఈ యొక్క అంబులెన్సు ఇప్పటి నుంచే వాటి కార్యక్రమాలు మొదలు పెట్టాలని ఏదున్నా కానీ సర్వీస్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను।